రైట్ అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. శ్రీ వాసవి జ్యువెలర్స్ దుకాణంలో షట్టర్ పగలగొట్టి చోరీ చేశారు. సుమారు 400 గ్రాముల బంగారం, అలాగే 2 కేజీల వెండి, కొంత నగదు ఎత్తుకెళ్లినట్లుగా దుకాణ యజమాని తెలిపారు. ఇక యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఇక కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రైట్, ఇక శ్రీ వాసవి జ్యువెలరీ దుకాణంలో అయితే చోరీ జరిగింది. షట్టర్ పగలగొట్టి చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి అందించడానికి మా ప్రతినిధి ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ దొంగలు ఎవరు, ఎంత తీసుకెళ్లారు, ఏంటి డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఇటీవల కాలంలో ఈ విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో దొంగల హల్చల్ అయితే బాగా కొనసాగుతుంది. రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు చూస్తే అటు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలోని ఈ పోలీస్ కార్యాలయానికి కోతవేడు దూరంలో ఈ దొంగతనం జరగడం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భయభ్రాంతికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీ వాసవి జ్యువెలర్స్ దుకాణంలో షట్టర్లు పగలగొట్టి మరి అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు 400 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, కొంత నగదును కూడా దోచుకెళ్లినట్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే క్లూస్ టీమ్ తో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ మాత్రం ఆధారాలు అక్కడ వేలు ముద్రలను అయితే సేకరించేటువంటి పనిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఈ వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే ఈ దొంగతనాలకు గల కారణాలు అదే అంతర్రాష్ట్ర దొంగల లేదా అంతర్జిల్లా దొంగల, దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఈ పోలీసులు ఇంకా నిగ్గు తేల్చలేదు. ఒక పక్క ఇటు ఏదైతే ఎన్నికల హడావుడిలో పోలీసులు నిమగ్నమై ఉంటే ఎక్కడికక్కడ ఈ దొంగలు మాత్రం రెచ్చిపోతూ ఉన్నారు. రోజు మెయిన్ ఎక్కడైతే ప్రధానంగా డబ్బు, నగలు ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతంలో కూడా ఇళ్లలో కూడా చోరీలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఏదైతే అందరూ తిరిగేటువంటి సెంటర్లోనే షట్టర్ పగలగొట్టి దొంగతనాలకు పాల్పడడం, అది కూడా పోలీస్ స్టేషన్ దగ్గరలో జరగడంతో ఇప్పుడు కంచికచర్ల ప్రాంతం ఆ ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే దొంగలు భర్తం పట్టకపోతే గనక మరింత ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి వాపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.